ఆంధ్రప్రదేశ్లో బూడిద పార్టీ తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాజకీయాలు చాలా దారుణంగా ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని, వ్యవసాయాన్ని, విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని సర్వం బూడిద చేసిన పరిస్థితి మన కళ్ళ ముందు కనపడతా ఉంది. అభివృద్ధి అనేటువంటిది దేవుడికి ఎగవో కానీ నిత్యం డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది డైవర్షన్ రాజకీయాలతో కాలం అనేటువంటిది కాలాన్ని సాగదీస్తా కూర్చున్నాడు. ఒకవైపు విజయవాడలో లాకప్ డెత్, శవం మాయం, అదేవిధంగా పోలీసు వేధింపులకి క్రాంతి కుమార్ అనేటువంటి ఒక మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి బలవన్మరణం చెందితే ఈ కేసులన్నింటినీ డైవర్ట్ చేయడం కోసం ఒకరోజేమో పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటారు. వారిది అయిపోయినాక అదే పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళితుల్ని, బీసీల్ని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు అనంతపురంలో జరుగుతున్నటువంటి డైవర్షన్ లో భాగంగానే అనంతపురం జరుగుతున్నటువంటి రగడ, అందులోనే దళిత ఎమ్మెల్యే అయినటువంటి ఎంఎస్ రాజు అడ్డు పెట్టుకొని అయితే ఈ మధ్య తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారి మీద, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారి మీద టిప్పర్ తోటి హత్యా ప్రయత్నం చేసేటువంటి క్రమంలో ఆ కేసును డైవర్ట్ చేయడం కోసం దళితున్నటువంటి ఎంఎస్ రాజుని తెర మీద తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్ కి ఈరోజు తెరచేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారు కారులో వస్తా ఉంటే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అయినటువంటి వారికి చెందినటువంటి ఆ టిప్పర్ తోటి ప్రకాష్ రెడ్డి గారి కారు మీద హత్యాయత్నం చేసినటువంటి పరిస్థితుల నుంచి దాన్ని డైవర్షన్ చేయడం కోసం అయితే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారి మీద జరిగినటువంటి టిప్పర్ తోటి దాడి చేసే సంఘటన ఏదైతే ఉందో దాంట్లో వాస్తవాల్ని, నిజాల్ని బయటకు తీసి విచారించాల్సినటువంటి ప్రభుత్వం ఆ కేసును డైవర్ట్ చేయడంలో భాగంగానే ఎంఎస్ రాజు అనేటువంటి ఒక దళిత ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకు ఈరోజు అనంతపురంలో పెద్ద రగడ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అనేకటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు, అసభ్యకరమైన పదజాలంతో ఈరోజు అనంతపురంలో ఒక పెద్ద సంక్షోభాన్ని ఈరోజు చంద్రబాబు తలపెట్టేస్తుంటే చేస్తుంటే ఇది రాజకీయమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కి సాక్ష్యం కాదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎంఎస్ రాజుని మేము సూటికి అడుగుతా ఉన్నాం, నువ్వు డైవర్షన్ రాజకీయాల్లో పావుగా మారి నీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఎందుకు నువ్వు పదే పదే మాదిగానే కార్డు తెస్తా ఉన్నావు? ఎవరు అడిగినా అసలు ఇప్పుడు మాదిగా అవునో కాదని చెప్పేసి ఎందుకు ఆ కార్డు తోటి సవాల్ చేస్తున్నావు అర్థం కావట్లా. ఈరోజు నీకు ఏదో దేవుడు అవకాశం, అది ఈవీఎంల ద్వారానో ఎట్లో ఒక ఎమ్మెల్యే అవకాశం వచ్చింది నీకు. ఆ ఎమ్మెల్యే అవకాశం వచ్చినాక ఈరోజు అతి పిన్న వయస్కులనే ఈరోజు 4 పదవులు అనిపిస్తా ఉన్నావు. ఎమ్మెల్యేగా, జిల్లా అధ్యక్షులుగా పార్టీకి, టీటీడీ బోర్డు మెంబర్గా, అదేవిధంగా ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా. ఈ 4 పదవులు నీకు ఒక దేవుడు అవకాశం ఇస్తే ఆ పదవుల ద్వారా ప్రజలకు సేవ చేయడం మానేసి ఈరోజు కేవలం నీ నోటికి బండబూతులు, అసభ్యంగా, ఇష్టారీతిగా నీ స్థాయికి మించి మాట్లాడుతూ ఉంటే నిన్ను చూస్తే మాకు జాలేస్తా ఉంది. ఒక దళిత సోదరుడుగా, ఒక మాదిగ సోదరుడుగా నిన్ను చూస్తే మాకు జాలేస్తా ఉంది. నిన్ను చూస్తుంటే నీ ప్రవర్తన మొదటి చూస్తా ఉంటే యమధర్మరాజు ఎంఏ సినిమాలో మోహన్ బాబు క్యారెక్టర్ గుర్తుకొస్తా ఉంది. నేను చూస్తా ఉంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నువ్వు ఎక్కడి నుంచి నీ ప్రయాణం మొదలైందో, నువ్వు ఎన్ని
ఎన్ని అవతాకులు చేసావో, ఎంతమంది దగ్గర డబ్బులు కొట్టావో, ఎన్ని కేసులు ఉంటే ఎన్ని చెప్పుకుంటూ ఉంటే శాంతనంత ఉంది. అది పక్కన పెడదాం. రాజకీయాల్లో విమర్శలు అనేటువంటిది, ఆరోపణ అనేటువంటిది సహజం, చేసుకోవడం తప్పు కాదు. నువ్వు చేసే ఆరోపణలో నిజాయితీ అనేటువంటిది, నువ్వు చేసే ఆరోపణలు రాజకీయంగా చేయడం తప్పు కాదు. కానీ నా కొడక అనే కులం పేరు బయట తెచ్చి నాలో మాదిగ రక్తం ఉంది, నేను మాదిగోడు అని చెప్పేసి ఎందుకు పదే పదే నువ్వు అడుగుతున్నావు అంటే మాకు డౌట్గా ఉంది. ఈరోజు నీ సర్టిఫికేట్ తేడా ఉంది ఏమని చెప్పేసి అని. ఈరోజు నువ్వు మాట్లాడే భాష చూస్తా ఉంటే రాజకీయాలకి అగౌరవం తెచ్చే విధంగా ఉంది. ముఖ్యంగా నీవు మాట్లాడే భాష దళితుల్ని అగౌరవపరిచేలాగా, ముఖ్యంగా మాదిగ కులాన్ని కించపరిచేటట్టుగా నీ ఏకలున్నాయి, నీ మాటలున్నాయి. దాన్ని నీ స్థాయికి మించి మాట్లాడటానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నువ్వు నిజంగా నీలో మాది రక్తం ఉంటే, నువ్వే అంటున్నావు కదా మాది పౌరుషం అని. ఎస్, నీలో మాది పౌరుషం ఉంటే ఈ మధ్యకాలంలోనే విజయవాడలో క్రాంతి కుమారుడు ఒక మాదిగ యువకుడు పురుగుల మందు తాగి చచ్చిపోతే, పోలీసులు వేధింపులకి బలవన మరణానికి పాల్పడితే ఏమైపోయింది నీ మాదిగ పౌరుషం? ఏమైపోయింది నీ మాదిగ కులం ఉన్నటువంటి అభిమానం? ఎందుకు ప్రశంసలేదు నువ్వు చంద్రబాబు నాయుడిని? ఎందుకు నువ్వు నిలదీయలేదు? క్రాంతి కుమార్ మరణం సంబంధించి కానీ, సాయి కృష్ణ విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శించినాకనే కదా పోలీసులు చట్టాలు మార్చి ఆ సీఎం అరెస్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించినాకే కదా, ప్రత్యక్షంగా వీడియో ఆధారం ఉన్నప్పుడు కూడా కేసులు పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించి మాట్లాడగానే కదా సెక్షన్లు మార్చింది, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కట్టింది. ఏం నీకు మాదిగ తత్వం ఏమైపోయింది? మాదిగా రక్త సంబంధం ఏమైపోయింది? నిజంగా మాదిగుడు అయితే నీతో పాటు కలిసి తిరిగితే కదా పేరు వెంకటేశ్వరరావు. వాళ్ళ కుటుంబంలో కదా అన్యాయం జరిగింది, వాళ్ళ కొడుకుగా చచ్చిపోయింది. పేరుపు వెంకటేశ్వరరావు వంటి ఎంఆర్పిఎస్ నాయకుడు మీ గెలుపు కోసం కదా పనిచేసింది. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదంటే, ఆ కుటుంబాన్ని మీరు పరామర్శించకుండా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుండా ఉన్నారంటే ఏమైపోయింది మీలో మాదిగ తత్వం? ఏమైపోయింది మీ నాయకుడి నిజాయితీ? ఏమైపోయింది మీకోసం పనిచేసినటువంటి నాయకులకి ఈరోజు మీరు మోసం చేసినటువంటి తత్వం ఏమైపోయిందంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మాంకే కాదు వెన్నుపోటు పొడిచింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాదిగలు నమ్మి పెద్దపేట వేసి గెలిపిస్తే అలాంటి మాదిగలకి వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు అనే దానికి ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వంలో 2 సంవత్సరాల కాలంలో మాదిగల మీద అనేకటువంటి దాడులు, అత్యాచారాలు, బహిష్కరణ, మాదిగపల్లి బహిష్కరణ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, నువ్వు తోంతుర్తి ప్రకాష్ రెడ్డి గారికి నేను ప్రశ్నిస్తా అంటావు కదా, నువ్వు ప్రశ్నించాల్సింది ప్రకాష్ రెడ్డి గారిని కాదు, మీ నాయకుడు చంద్రబాబు ప్రశ్నించాలి. మీరు అధికారంలోకి వచ్చినాక ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 15 మంది మాదిగలు ఈ ప్రభుత్వ వేధింపులకి, మీ పార్టీ వేధింపులకి చచ్చిపోయినటువంటి దాని మీద నువ్వు ప్రశ్నించాలి. క్రాంతి కుమార్ సూసైడ్ చేసుకుంటే దాన్ని నువ్వు ప్రశ్నించలేదు కదా, మీ నాయకుడు ప్రశ్నించలేదు. నువ్వు నాయకుడిని ప్రశ్నించకపోవటం వల్ల మీ నాయకుడు కనీసం పరామర్శించలేదు. సాక్షాత్తు హోంశాఖ మంత్రి మాదిగ సామాజిక వర్గానికి అనిత గారు కూడా పరామర్శించలేదంటే దాన్ని నువ్వు ప్రశ్నిస్తావా? ఏమైపోయింది నీ మాదిగ తత్వం, నీ మాదిగ పౌరుషం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నువ్వు 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అయ్యి నువ్వు ఒక ప్రధాన పార్టీకి, అధికార పార్టీకి ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నువ్వు ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఏదైతే గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో దళితులకి 27 పథకాలు రద్దయినా కదా, ఆ 27 పథకాలు అమలు కాలేదు కదా, ఎందుకు దాని గురించి ప్రశ్నించలేదు? మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, మీ చంద్రబాబు అధికారంలోకి వచ్చినాక దాదాపు మాదిగలు 17 మంది చచ్చిపోయారు కదా, ఎందుకు ప్రశ్నించలేదు? ఈ రోజు ఏదైతే ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ద్వారా భూములు మొత్తాన్ని ఎస్సీలకు ఒకనాడు ఇచ్చినటువంటి ఆ భూములు మొత్తాన్ని తిరిగి ఎవరైతే భూములు ఎస్సీ కార్పొరేషన్ కమ్మారో అదే రైతులు ఈ రోజు భూములు లాక్కుంటా ఉంటే ఎందుకు ప్రశ్నించలేదు? ఈ రోజు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుతున్నప్పుడు కూడా 50 సంవత్సరాలు దాటితే పెన్షన్లు ఇస్తాన్నావు కదా, ఎందుకు ప్రశ్నించలేదు? అదేవిధంగా ఈ రోజు డప్పు కళాకారులు, కళాకారులకి పెన్షన్ల మొత్తాన్ని కొర్రీలు పెట్టి తీసివేస్తా ఉంటే ఎందుకు మాట్లాడట్లేదు? ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్, మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ మొత్తం కూడా
లోన్లు లేక ఏగదోలుకుంటూ కూర్చో ఉంటా ఉంటే ఎందుకు ప్రశ్నించలేదు అంటే ఈ రోజు నువ్వు కేవలం ఒక మాదిగవాడిని కాబట్టి నీ స్వార్థం కోసం మీ నాయకుడి మెప్పు కోసం లోకేష్ గారి కళల ఆనందం కోసం రేపేదో మంత్రివర్గ విస్తరణ ఎక్స్టెన్షన్ జరగబోతుంది అనుకున్నప్పుడు దాంట్లో మంత్రి పదవి వచ్చిందనే దాంతో ఆశతోటి ఈరోజు కులం కార్డు తీసి కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకుల మీద ఒంటికాల మీద లేగిస్తే మాత్రం అది సమాజం ఒప్పుకోదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎస్ ఈ రోజు మంత్రివర్గం కోసం మంత్రివర్గంలో స్థానం కోసం రెడ్డుల మీద నువ్వు అవాకులు చవాకులు పేర్చి కులం కార్డు తీసి నువ్వు పెట్టలేకపోతే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మాలాంటి వాళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్న ఎమ్మెల్యే అయితే మేము కూడా అగ్రకులాలు తిడితే సౌదరులు తిడితే మంత్రి పదవి వచ్చి దేవుని తిడతా ఉంటే ఇది సమాజానికి శ్రేయస్కరమా? ఇది ప్రజాస్వామ్యానికి కరెక్టా? నువ్వు మంచి పనులు చేయి, మీ నాయకుడు ప్రశ్నించు, నువ్వు ప్రశ్నిస్తున్న మనిషివి చంద్రబాబుని ప్రశ్నించు, చంద్రబాబుని గల్లాపట్టి అడుగు. ఈ రాష్ట్రంలో మా మాదిలకు అన్యాయం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో మా దళితులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మాట్లాడటం పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారి లోకేష్ కళ్ళ ఆనందం కోసం మాదిగ కార్డును వాడుకొని అరాజకాలు సృష్టించాలని చూస్తే మాత్రం మాదిగలు ఊరుకోరు, దళితులు ఊరుకోరు. ఏదైతే నువ్వు అవాకు చవకలు పెడితే చూస్తూ ఊరుకోవు అని చెప్పేసి ఏదైతే తోంతుర్తి ప్రకాష్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం అయితే ఉందో ఖచ్చితంగా ప్రభుత్వం ఆ విషయంలో నిగ్గు తేల్చాలి, వాస్తవాలు బయట చెప్పాలి. తోంతుర్తి ప్రకాష్ రెడ్డి గారికి మేము అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.